భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. డిఎంకే తమిళనాడు పార్టీకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయట్లేదేమో అనిపిస్తుంది. కంగారు పడిపోతున్నాడు. వాళ్ళు ఓడిపోతాం అన్న స్టేజ్లో ఉన్నట్టున్నారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇస్రోలో కొత్త లాంచ్ ప్యాడ్ ఏదో ఇనాగ్రేట్ చేయడానికి మోదీ గారు వస్తారు. ఇస్రో మీకు తెలుసు కదా, మన స్పేస్ మనం చంద్రయాన్-3 పంపించిన ఇస్రో. ఆ వాళ్ళు తమిళనాడులో ఉంటుంది. అక్కడ తమిళనాడులో ఉండడం బట్టి వాళ్ళు ఒక స్పేస్ లాంచ్ ప్యాడ్ కొత్తది ఇనాగ్రేట్ చేస్తారు. ఇనాగ్రేషన్కి మోదీ గారు వస్తున్నారు. మోదీ గారితో పాటు స్టాలిన్ కూడా ఉంటాడు, సీఎం స్టాలిన్. వాళ్ళు ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. ఇదంతా బాగానే ఉంది కదా. మన ఇస్రో మన దేశంలో లాంచ్ ప్యాడ్ జరుగుతుంది. ఏం చేయరు ఆ అడ్వర్టైజ్మెంట్లో విచిత్రంగా చైనా తాలూకు ఫ్లాగ్ మన రాకెట్ మీద పెట్టాడు. చైనా ఫ్లాగ్ మన రాకెట్ మీద పెట్టామేంటో పాకిస్తాన్ కూడా పెట్టుకోవచ్చాము. ఇంకా ఇవ్వాలి నాకు ఇంకా అస్సలు బాగుపడలేదు. అవసరమే ఉంది, చైనాకి ఇన్వాల్వ్మెంటే ఉంది. ఇస్రోకి చైనాకి సంబంధం ఏంటి? ఊరికే కెలకడానికి అనమాట. ఊరికే ప్రజల్ని అంటే దేశభక్తుల్ని, నేషనలిస్టుల్ని కొంచెం చిన్నపరచడం అన్నమాట. దాన్ని సమర్పణ అది పొరపాటు జరిగిపోయింది, ఏదో పొరపాటు జరిగిపోయింది అని వాళ్ళు మాట అనేసి ఉంటే సరిపోయింది. అలా రాకూడదు. ఇండియన్ ఫ్లాగ్ లేదు, పోనీ ఇండియా ఫ్లాగ్ పెట్టి, చైనా ఫ్లాగ్ పెట్టి, యుఎస్ ఫ్లాగ్ పెట్టి, అన్ని ఫ్లాగ్లు పెట్టి దానికి చైనా ఉంటుంది అంటే బాగా ప్రపంచం అంతా మాదే, జగమంత కుటుంబం నాది అన్నట్టుగా అనుకోవచ్చు. కానీ అది కాదే, ఓన్లీ చైనా ఫ్లాగ్ పెట్టాడు. అంటే వీళ్ళు కమ్యూనిస్టులనా, డిఎంకే వాళ్ళు లెఫ్టిస్ట్నా, లేకపోతే చైనాకి తొత్తులనా? నాకు అర్థం కాలేదు. ఎందుకు పెట్టారు? పోనీ పెడితే పెట్టారు, పొరపాటు అయిపోయిందని చెప్పి విత్డ్రా చేసుకోవచ్చు కదా. లేదు, నా సమర్థన ఆవిడ కళ్ళు మూసేట్టుంది. మోదీ వచ్చే షీ జిన్పింగ్ తోటి మహాబలిపురం వెళ్ళినప్పుడు లేదా అంటుంది. అది ఎప్పుడో జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత యుద్ధం అయింది. 20 మంది మన వాళ్ళకి అక్కడ గల్వాన్ ప్రాంతాన్ని చంపారు. మరి అది 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 తెలియదు ఆవిడికి. మనకి తెలీదా? తెలుసుకోవాలని ఉద్దేశం లేదో, తెలిసినా దాచేసిందో. ఇప్పుడు రోజు రోజుకి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ మారుతుంటాయి. అయినా పర్పస్ ఏంటి అక్కడ? ఇప్పుడు చైనాకి సంబంధం ఉంది. మన ఇస్రో రాకెట్కి చైనాకి సంబంధం ఏంటి చెప్ప? చైనా దగ్గర టెక్నాలజీ మనం తెచ్చుకుంటున్నావా? మన టెక్నాలజీ మొత్తం అమెరికావే బెత్తరపోతుంది మన ఇస్రో టెక్నాలజీ చూసి. ఆ క్రయోజెనిక్ ఇంజిన్స్ మనది అది ఒకసారి పంపిస్తే ఇప్పటికీ అలా చంద్రయాన్-3లోది అది పిఎం మాడ్యూల్ ఉంది కదా, ప్రొపల్షన్ మాడ్యూల్. ఆ ప్రొపల్షన్ మాడ్యూల్ అది ఇప్పటికి పనిచేస్తుంది, అడతరపు లేకుండా. అలా రౌండ్ తిరిగేస్తుంది, దానిపైన చేసుకుంటూ పోతుంది. పిక్చర్లు ఇంకా ఇస్తుంది ఇస్రోకి. అది వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇంత ఫ్యూయల్ ఎఫిషియెంట్ క్రయోజెనిక్ ఇంజిన్ ఎక్కడి నుంచి కనిపెట్టారు వీళ్ళని. మీకు తెలుసు కదా, మన హీరో హోండా బైక్ ఉందంటే దాంట్లో ఇద్దరు వెళ్ళరండి, నలుగురు వెళ్తారు, ఐదుగురు వెళ్తారు. మాకు లేబర్ మేస్త్రి ఒకడు ఉన్నాడు. వాళ్ళ మేస్త్రి 3 వర్కర్స్ కనీసం తీసుకొచ్చారు ఆ మోటార్ సైకిల్. సో ఆప్టిమైజేషన్లో మన వాళ్ళు తర్వాతనండి. అంటే ఒక మెషిన్ ఉంది, దాని వాడకంలో ఎరగదీయమంటే మన వాళ్ళు చేస్తారు. సో ఆ లాజిక్లో మన వాళ్ళు సేమ్ వే స్పేస్ షిప్స్ కూడా అదే లాజిక్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫినామినల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పంపించారు. దాన్ని చూసి అందరూ బిత్తరపోతున్నారు. ప్రపంచం, అమెరికా, ఫ్రాన్స్, వీళ్ళంతా కూడా ఏమిటి వీళ్ళని. మీకు తెలుసు లేదు, ఫ్రాన్స్ని పివి నరసింహారావు గారు ఈ క్రయోజెనిక్ ఇంజిన్ గురించి మాకు ఇవ్వండి అని అడిగితే, ఎప్పుడు అతను పిఎంగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా హై రేట్ చెప్పారండి. అంటే రూపాయి చేసేదాన్ని కొన్ని 1000 రూపాయలు అంటే అంత లెక్కలో అంత డిఫరెన్స్ చెప్పారు. డెట్టరంటే అంటే వీడికి అంత దూరం అంటే కొనుక్కుంటారులే అని ఇండియా వాళ్ళు. అదే లాభం వస్తే మన దగ్గర ఉంది టెక్నాలజీకి ఎవరి దగ్గర లేదని చెప్పి. అప్పుడు
పాపం ఇస్రో వాళ్ళు ఎందుకంటే మేమే చేసేస్తాం అంటే మీకు తర్వాత జరిగింది తెలుసు కదా. పాపం అతన్ని ఆ సైంటిస్ట్ గారిని ఎవరైతే ఆ క్రయోజెనిక్ ఇంజిన్ ఆల్మోస్ట్ కన్వర్ట్ అయ్యాడు వాడినేమో అతన్ని తీసుకెళ్ళి ఈ పాకిస్తానీ స్పై అని చెప్పేసి జైలు వేశారు. ఆ స్టోరీ మీకు తెలుసు, అది పక్కన పెడతాం. సరే ఇప్పుడు ఏమైందంటే ఇదంతా చైనాకి ఇస్రోకి సంబంధం ఏంటి? ఏ సంబంధం లేకుండా ఎందుకు పెట్టారు? పెట్టారు పొరపాటు తీసుకోవచ్చు కదా, లేదు. పైగా చైనా ఈజ్ నాట్ అన్ ఎనిమీ కంట్రీ అంట ఆవిడ అంటుంది. ఏవైతే కళ్ళు ఇమోజీ ముందు అసలు వీళ్ళండి మనకి ట్రైటర్స్, ఎనిమీస్, వీళ్ళని తీయాలి. ఈ డిఎంకే పార్టీ వాళ్ళని దే షుడ్ బి టేకెన్ టు టాస్క్. మన ఐ థింక్ ట్రెచరీకి, ట్రైటర్స్కి, దేశద్రోహానికి కొంచెం దృఢమైన చట్టాలు ఉండాలని నా ఉద్దేశం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మొత్తం వాళ్ళని జైల్లో వేశారు. చీఫ్ మినిస్టర్ వాళ్ళు హోర్ ఇస్ ఇన్వాల్వ్ అందరినీ తీసుకెళ్ళి జైలు పెట్టారు. ట్రెచరీ ఇస్ నాట్ ఎ స్మాల్, ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. దేశద్రోహం అండి. దేశద్రోహం తలపెట్టిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. మీకు చిదంబరం గారు ఎంత పెద్ద ద్రోహి, దేశద్రోహి. వాడు ఏకంగా పాకిస్తాన్ వాళ్ళు తీసుకొచ్చి బాంబేలో అటాక్ ఇప్పించాడు. వాళ్ళ స్పాన్సర్ మనవాడే చిదంబరం. అంత నీచులేడు. ఈ డిఎంకే తమిళ్ వాళ్ళకి అసలు ఏమాత్రం ఏ కోసం దేశభక్తి ఉన్నట్లు లేదు. ఐ డోంట్ లైక్ తమిళ్ ఫర్ దట్. తమిళ్ అందరూ అలా ఉండరు, సమ్ ఆఫ్ దమ్ మస్ట్ బి వెరీ గుడ్. ఈ డిఎంకే లీడర్స్ అను యాంటీ ఇండియా. మీకు తెలుసు కదా వాడు రామస్వామి. వాడు ఏమంటాడు, బ్రిటిష్ వాళ్ళకి మీరు కంటిన్యూ చెప్పండి, మీ రాజ్యం బాగుంది మాకు, మేము సౌత్ ఇండియా అంతా మీతో ఉంటామని వాడు సజెస్ట్ చేశాడు. బ్రిటిష్ వాళ్ళు వీడు వెరివేదా అని చెప్పి పట్టించుకోలేదు. లక్కీలీ దే డిడ్ంట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ దిస్ గై, పెరియార్ రామస్వామి. అలా ఉంటుందండి ఈ డిఎంకే వాళ్ళ భావజాలం, వాళ్ళ పరమ నీచమైన భావజాలం. ఎంతసేపు వాళ్ళ జేబులు నిండితే చాలు, వాళ్ళ జేబులు, వాళ్ళ రాసక్రీడలు. ఆ పెరియార్ రామస్వామి గారు 70 ఏళ్ళు ఉన్నప్పుడు వాడు కూతురు వయసులో ఉన్న పిల్లలు చేసుకున్నాడు. వాడు డిఎంకే కరుణానిధి 3 పెళ్ళారు. సో ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఆలోచన సరళి అంతా కూడా చాలా దిగజారుడు. అలాంటి వాళ్ళకి ఏం క్యారెక్టర్ లేని వాళ్ళకి దేశం అంటే భక్తి ఏముంటుందండి? వాడు ఆడవాళ్ళంటేనే భక్తి లేదు వాడికి. సో దేశం అంటే భక్తి ఏమిటి? సో ఇలాంటి అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మన కోర్టులు, నేనైతే సోమోటోగా కేసు వేసి వాడి మీద ట్రెచరీ మీద ట్రై చేయాలని అంటాను. సోమోటోగా సుప్రీంకోర్టు షుడ్ టేకప్. ఇప్పుడు ఒక పక్క మోదీ గారి ఫోటో, ఓ పక్క స్టాలిన్ గారి ఫోటో, మధ్యలో చైనా ఫ్లాగ్ వేసుకున్న మన ఇస్రో రాకెట్లు. ఎందుకు చేస్తున్నారు? అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అయిపోయింది, వాళ్ళ టైం అయిపోయిందని వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. ఏదో ఒకటి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే కానీ కొన్నాళ్ళు సాగలేము అని వాళ్ళు అనుకుంటున్నారేమో. అలా అయితే ఇంక పాకిస్తాన్ ఫ్లాగ్ కూడా పెట్టుకోవచ్చు కదండి వాళ్ళు. ఇంకా నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ పాకిస్తాన్ ఫ్లాగ్ పెడతాము. చైనా ఇస్ నాట్ అన్ ఎనిమీ కంట్రీ అంటుంది ఆవిడ. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ? అసలు ప్రథమ శత్రువు మన చైనావే. వాడు వల్ల ప్రోత్సహించబడి వచ్చేవాడే పాకిస్తాన్. పాకిస్తాన్కి సొంతంగా దమ్ము లేదు, చైనాని చూసుకుని రెచ్చిపోతాడు. సో ఇదండి డిఎంకే తాలూకు పిచ్చి పిచ్చి చేష్టలని అనాలి. ఎందుకంటే దానికి ఎందుకు చేస్తున్నాడో తెలీదు. అవసరం లేకుండా చైనా ఫ్లాగ్ ఎందుకు పెట్టాలి మన రాకెట్ మీద? ఇంకా అర్థం కాదు. స్టిల్ షాక్. మీకేమైనా అర్థమైతే చెప్పండి, ఎందుకు పెట్టాడు చైనా? అంటే ఓన్లీ టు ఇరిటేట్ అది మోదీ గారిని. అంటే నేషనలిస్ట్ బావాలి కదా మన బీజేపీ వాడిది, మనని ఇబ్బంది కలిగించడానికి, మనకి అసహ్యం పుట్టించడానిక, మనకి రోత పుట్టించడానిక? అందుకంటే ఏం కాలేదు. ఇంకో కారణం అయితే నాకేం కనపడదు. మీకేమైనా కారణం కనపడితే కామెంట్స్లో కూడా చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.